జాతర మాస్ చూశారు. మెన్నంగి రచ్చ చూశారు. లద్దా అడ్వెంచర్ కూడా అయిపోయింది. ఎన్ని మైల్స్ తిరిగినా, ఎన్ని సార్లు నవ్వినా, చివరికి గుండెకి దగ్గరైన మన హోమ్ నుంచి వెళ్ళే టైం వచ్చేసింది. హైదరాబాద్‌కి రిటర్న్ జర్నీ మొదలైంది. కానీ వెళ్ళే ముందు సింహాద్రి అప్పన్న దర్శనం అండ్ ఆర్‌కే బీచ్‌తో వైజాగ్‌కి ఒక సయ్యన్నర. ఇంకా బ్యాక్ టు రొటీన్ లైఫ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మెమరీస్ ఆఫ్ శశి. ఊర్లో చాలా మెమరీస్ క్రియేట్ చేసాం. అక్కడ జరిగిన జాతర చూసాం, ఫ్రెండ్స్తో మెండంగి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, అలాగే లద్దాలో అడ్వెంచర్ కూడా చేసాం. కానీ ప్రతి జర్నీకి ఒక రిటర్న్ ఉంటుంది. అది ఈరోజు రానే వచ్చింది. నేను మా ఊరు నుంచి హైదరాబాద్కి ఎలా రిటర్న్ అయ్యానో, మధ్యలో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా రొటీన్ లైఫ్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి సింహాచలం స్టార్ట్ అయ్యా. విలేజ్ దాటి వెళ్తుంటే చుట్టూ పచ్చని పొలాలు, అలాగే ప్రకృతి అందాలు, ఇవన్నీ వదిలి వెళ్ళాలి అని మనసు ఒప్పుకోకపోయినా ఇంకా తప్పదు. సింహాచలం రీచ్ అవ్వడానికి మా ఊరు నుంచి 3 అవర్స్ టైం పడుతుంది. సింహాచలం రీచ్ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. మీరు ట్రైన్లో వస్తే కనుక సింహాచలం స్టేషన్ లేదా వైజాగ్ స్టేషన్లో దిగి బస్ని క్యాచ్ చేయొచ్చు. ఉత్తరాంధ్రకి సింహాద్రి అప్పన్న ఒక పెద్ద దిక్కు. కొండపైన ఉన్న ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి. లైఫ్లో అడ్వెంచర్ కావాలంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి, కానీ మనశ్శాంతి కావాలంటే ఈ సింహాద్రి కొండ ఎక్కాలి. మా ఊరు నుంచి విజయనగరం రీచ్ అయ్యా. విజయనగరం నుంచి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఒక 1 అవర్ తర్వాత సింహాచలం చేరుకున్నాను. ఇక్కడ నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు, అలాగే మెట్లు ఎక్కలేని వాళ్ళకి కూడా బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. నాకు కొంచెం టైం తక్కువ ఉందని నేను బస్సు ఎక్కాను. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యా. ఎలానో ఇంత దూరం వచ్చాను, ఇంకా దేవుడికి తలనీలాలు ఇద్దామని ఫిక్స్ అయ్యా. కేశఖండనశాలలోకి వెళ్ళాక ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ 40 రూపీస్ ఉంటుంది. మన తలపై ఉన్న వెంట్రుకలే కాదు, మనలోని గర్వం, భయం అండ్ బాధల్ని కూడా ఆ స్వామి పాదాల దగ్గర మొక్కుగా చెల్లించేశా. ఈ గుండు గీయించుకోవడం నాకు ఒక కొత్త రీబర్త్లా అనిపించింది. వెంట్రుకలు మళ్ళీ వస్తాయి, కానీ ఈ క్షణం స్వామి దగ్గర దొరికిన ప్రశాంతత మాత్రం జీవితానికి ఒక్కసారి దొరుకుతుంది. గుండు గీసుకున్న తర్వాత స్నానం చేసుకున్నా. టెంపుల్ దగ్గర స్నానం కోసం స్పెషల్గా ఫెసిలిటీస్ ఉంటాయి. లేడీస్ కోసం సపరేట్గా రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా దర్శనం కోసం స్టార్ట్ అయ్యా. మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. బ్యాగ్స్, లగేజ్, స్లిప్పర్స్ అండ్ మొబైల్స్ పెట్టడానికి సపరేట్గా కౌంటర్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 100 రూపాయలు మరియు 300 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. మనం ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే టెంపుల్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. బయటికి రాగానే పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఇదేమో లడ్డు మరియు పులిహార కౌంటర్. లడ్డు కాస్ట్ వచ్చేసి 15 రూపాయలు, అలాగే పులిహార అయితే 10 రూపాయలు. సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది టెంపుల్. ఇదే కాకుండా ఇక్కడ అన్నప్రసాదం కూడా డైలీ జరుగుతుంది. అక్కడికి ఎలా వెళ్ళాలో మీకు తెలియకపోతే గోడల పైన ఇలా రాసి ఉంటుంది. అది చూస్తూ వెళ్తే ఆ బిల్డింగ్ దగ్గరకు మీరు వెళ్తారు. కానీ గుర్తుంచుకోండి, ఇది 3 లోపు మాత్రమే ఉంటుంది. ఫైనల్గా అది కూడా కంప్లీట్ చేసి బయటికి వచ్చేసాం. బయట షాపింగ్ కోసం చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ నుంచి దేవుని ప్రసాదం వరకు అన్నీ దొరుకుతాయి. అన్నీ కంప్లీట్ చేశాక ఇంకా బస్సు ఎక్కి కొండ దిగి వైజాగ్ బస్ స్టాండ్కి రీచ్ అయ్యా. ఇక్కడి నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. బస్ నుంచి బీచ్ వ్యూ చూస్తేనే అర్థమయ్యి ఉంటుంది బీచ్ ఎంత హాయిని ఇస్తుందో, అలాగే ఎంత ప్రశాంతత దొరుకుతుందో అని. సముద్రం ముందు నిలబడితే మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. వేవ్స్ వస్తూ వెళ్తున్నాయి, కానీ నాకేమనిపిస్తుందంటే మనలో ఉన్న బాధల్ని అది తీసుకొని వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో బీచ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. బీచ్లో మురి మిక్చర్ బాగా ఫేమస్. బీచ్ దగ్గర కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటే ఒక థాట్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్లో విలేజ్ కల్చర్, ఫ్రెండ్స్ బాండింగ్, నేచర్ అడ్వెంచర్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. లైఫ్లో మనీ ఇంపార్టెంట్, కానీ మెమరీస్ ఇంకా ఇంపార్టెంట్. ఇంకా టైం దగ్గర పడుతుందని రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యా. ఎక్కాల్సిన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది, కానీ మనసు మాత్రం వెళ్ళొద్దు అని చెప్తుంది. ఇంకా చేసేది ఏం లేక ట్రైన్ ఎక్కేసా. ట్రైన్ హైదరాబాద్ వైపు వెళ్తుంది, కానీ గుండె మాత్రం ఇంటి దగ్గరే ఆగిపోయింది. మళ్ళీ అదే సికింద్రాబాద్, అదే రొటీన్ వర్క్, సేమ్ అదే హాస్టల్,
సికింద్రాబాద్లో బస్ ఎక్కి హాస్టల్కి రీచ్ అయ్యా. ఇంకా ఫ్రెష్ అయ్యి వర్క్ కోసం ఆఫీస్కి స్టార్ట్ అయ్యా. వెకేషన్కి వెళ్తే ఆ మెమరీస్ స్వీట్గా ఉంటాయి, కానీ రొటీన్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.